మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరూ కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది. అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు, అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి గ్రహము కూడా, అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది, ఒకటి 45 రోజులు ఉంటుంది ఒక గ్రహం, ఇంకొక గ్రహము ఇలా ఒక 28 రోజులని, లేకపోతే మళ్ళీ వక్రీకరించి ముందుకు వెళ్ళమని, ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవానుడు అయితే 2.5 సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ యొక్క శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా, రవి కూడా ఈ 2024 ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు, అంటే మార్చి 13వ తారీఖు వరకు కూడా ఆయన అక్కడే సంచారం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి శనులు ఇద్దరూ కూడా శత్రువులు, తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు, ఈయన తండ్రి, అలాగే రాజకీయాలకి, ప్రభుత్వ రంగాలకి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము, విల్ పవరు, నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా. ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక రూల్ అనమాట, ఒక రూల్ చేస్తాడు మనకి. అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు, అలాగే ఒక పద్ధతులు, ఒక మంచి, ఒక ఇది చెడు, ధర్మబద్ధమైన జీవితము, ఇలాంటి వాటి అన్నింటికీ సహనము, ఓర్పు, ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం, అంటే ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం, అది కూడా ధర్మబద్ధంగా. అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడూ కూడా ఆయన వ్యతిరేకమే. సేవా కార్యక్రమాలు, ఒక్కోసారి బద్ధకము, ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు, రాజకీయాలకి వాటికి కూడా కారకుడు. అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు. ఒక డిగ్రీలు 10 నుండి 15 డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి ఆ తీవ్రత అనేది, అంటే ఈ రవిశని కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే, అంటే 10 డిగ్రీల నుండి 15 డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మేషరాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదము మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ దశమ లాభాధిపతి అయిన శని భగవానుడు, అలాగే పంచమాధిపతి అయిన రవి కలిపి వీళ్ళకి లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. సహజంగా పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవిశనులు ఇద్దరు కలయిక అనేది కొంతవరకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుందా అనే అనుమానం అనేది ఇక్కడ కనబడుతోంది. అయితే ఇక్కడ వాళ్ళిద్దరికీ పడదు, ఎవరికి రవిశనులు ఇద్దరికీ పడకపోవచ్చు, కానీ ఆ ఉన్న భావం అయితే మాత్రం అంత పెద్దగా ఏమీ ఇబ్బంది పడదు. కారణం ఎందుకంటే అక్కడ శని భగవానుడికి స్వక్షేత్రమైంది, తన సొంత ఇంటిని తను ఎప్పుడూ పాడు చేసుకోడు. అలాగే శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన మేషరాశిని చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఉన్నా కూడా తనుభవ స్థానం, అంటే ఈ మేషరాశి వాడిని చూస్తూ ఉంటాడు. రవికి అయితే ఆ దృష్టి లేదు కాబట్టి
ఇక్కడ కేవలం రవి శనుల యొక్క కలయిక వల్ల కొంతవరకు అంటే ఎదర వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అలాగే ఏదైనా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు కానీ లాభాల విషయాల్లోనూ వాటిల్లోనూ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోనూ కొద్దిగా జాగ్రత్త అనేది వహించుకుంటూ ముందుకెళితే సరిపోతుంది. అందులో కూడా పర్టికులర్గా ఏ రోజులు మనకి బాగాలేదు అంటే పర్టికులర్గా మనకి శని భగవాన్ ఈ యొక్క శని రవి కలయిక 24, 25, 26, 27, 28, 29 మొత్తం మీద ఒక వారం రోజులు కలయిక ఈ డిగ్రీస్ అంటే 10 to 15 డిగ్రీస్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రవి శనుల యొక్క కలయిక ఏదైతే ఉందో దాని ప్రభావం అనేది కనబడుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఆయన మారిన దగ్గర నుంచి ఆయన రాశి నుండి బయటికి వెళ్ళే వరకు కూడా పూర్తి స్థాయిలో ఆయన ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఎక్కువగా 29వ తేదీన మాత్రం హైయెస్ట్గా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ యొక్క ఫిబ్రవరి 24 నుండి మార్చి 1వ తారీఖు వరకు కాస్త ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే విషయాల్లోనూ కొత్తగా తెలిసి తెలియని వాటిల్లో పనుల్లో వేళ్ళు అంటే వాటిలో కలవ చేసుకోవడాలు, సంతకాలు పెట్టడాలు ఇలాంటి విషయాల్లో కొద్దిగా దూరంగా ఉంటే మిగతా రోజుల్లో మీరు ఏదైతే యథాతథంగా మీ యొక్క కార్యకలాపాలు ఏవైతే చేసుకుంటున్నారో వాటిలో నిమగ్నమై హాయిగా చేసుకోవచ్చు. ఈ సమయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించడం అంటే తెలివితేటలు కూడా పనిచేయాలంటే క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతాన విషయాల్లో కొత్తగా IVFలు ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సమయంలో ఈ వారంలో కొద్దిగా మనం చెప్పుకున్న డేట్స్ ప్రకారం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా మీరు యొక్క ఆదిత్య పారాయణ చేసుకోవడం, అలాగే మనకి శని భగవానుడికి సంబంధించిన స్తోత్రం ఒకటి ఉంటుంది దాన్ని చదువుకోవడము. ఇంకొకటి మీకేమైనా కుదిరితే మీకు దగ్గరలో ఏమైనా పారే నదులు ఉంటే ఆ పారే నదుల్లో కొబ్బరికాయ ఉంటుంది కదా మనకి, ఆ కొబ్బరికాయని వదలడము, లేదా బొగ్గులు మనకి ఈ ఐరన్ చేసే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి మనకి బొగ్గులు, ఆ బొగ్గులు ఉంటాయి కదా మనకి, ఆ బొగ్గులు తీసుకుని పారే నీటిలో వదిలేయడం ద్వారా ఈ యొక్క శని భగవానుడు అలాగే రవి యొక్క అనుగ్రహం పొందదలుచుకున్న వాళ్ళు ఇలాంటి పనులు కూడా అది కూడా మీకు వీలైతేనే, లేకపోతే మామూలుగా మీరు ఏదైనా రవికి సంబంధించిన స్తోత్రము, ఆదిత్య పారాయణ ఇలాంటివి చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవానుడు రవిల యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం. అంటే వీళ్ళకి ఉండే శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు. అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవానుడి యొక్క కలయిక వల్ల ఆ రాశికి అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవి శనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది. అయితే కొంత స్థితులను బట్టి కానీ వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏవైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంతవరకునైనా కూడా సహనం అనేది ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు. ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు, తల్లిదండ్రులను సేవించేవాడు. తల్లిదండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతామని అందరికీ తెలుసు. అలాంటి శని భగవానుడికి తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది. ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క
మనం ఈ రాసు ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మజాతకం ఎలా ఉంది, అతని జన్మజాతకంలో రవి శనుల యొక్క స్థితి ఎక్కడ ఉంది, వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు, ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు, ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తారా, పూర్తిగా అశుభ ఫలితాలను ఇస్తారా ఏమిటి అనేది చూసుకోవాలే తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు, లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు. కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.